ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలవుతున్నాయనంటే ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మరో మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కావచ్చు, అడుగడుగున ప్రతి ఒక్క విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కావాలని పట్టుబట్టి నిధులు తెస్తా ఉన్నారు. ఈరోజు గ్రామాలలో అమలవుతున్నటువంటి పథకాలు, ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధుల మీదనే ఆధారపడ్డది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అల్లకల్లోలంగా ఉన్నది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. నిజంగా మీకు కేంద్ర ప్రభుత్వం సహకరించకుంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు రాకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, పథకాలు కావచ్చు, ఎక్కడి నుంచి వస్తున్నాయో మీరు సమాధానం చెప్పాలా. భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప ఆలోచనతో ముందుకు పోతుంది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలంటది. ఎన్నికల తర్వాత అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ మాత్రమే ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నది ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ చూడలే.